మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృతజ్ఞానాః ఆసురం భావమాశ్రితాః. 4 రకాల మనుష్యులు నాకు శరణాగతి చేయరు. జ్ఞానం లేనివారు, నన్ను తెలుసుకునే సామర్థ్యం ఉన్న సోమరితనంతో తమ నిన్ను స్థాయి స్వభావాన్ని అనుసరించేవారు, బుద్ధి భ్రమకు గురైన వారు మరియు అసురీ ప్రవృత్తి కలవారు. అజ్ఞానులు, వీరు ఆధ్యాత్మిక జ్ఞానం లేనివారు. వారు తమ నిత్య సనాతన ఆత్మలను అన్న నిజస్వరూపాన్ని ఎరుగరు. జీవిత లక్ష్యం భగవత్ప్రాప్తి అని ఎరుగరు. ప్రేమయుక్త భక్తితో ఈశ్వరునికి శరణాగతి చేసే ప్రక్రియ ఎరుగరు. జ్ఞానం లేకపోవటమే వారిని శరణాగతి చేయనివ్వదు. సోమరితనంతో తమ నీచ స్థాయి స్వభావాన్ని అనుసరించేవారు. వీరు సాధారణ ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఉంటారు మరియు ఏమి చేయాలో వారికి తెలుసు. కానీ వారు నిన్ను స్థాయి జడత్వంచే శరణాగతి చేయటానికి తగినంత పరిశ్రమ చెయ్యరు. ఆధ్యాత్మిక సూత్రాలను పాటించటం కోసం పరిశ్రమించటానికి అవరోధంగా ఉన్న ఈ సోమరితనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న పెద్ద అవరోధం. ఒక సంస్కృత నానుడి ఇలా పేర్కొంటున్నది: సోమరితనం, బద్ధకం అనేది ఒక పెద్ద శత్రువు. అది మన శరీరంలోనే ఉంటుంది. పని అనేది మానవులకు మంచి స్నేహితుడు వంటిది. అది ఎన్నటికీ మనల్ని అధోగతి పాలు కానివ్వదు. బుద్ధి భ్రమకు లోనైన వారు, వీరు తమ బుద్ధి పట్ల ఎంత గర్వంతో ఉంటారు. వీరు మహాత్ములు మరియు శాస్త్ర ఉపదేశాలు ఉన్నా సరే వాటిని విశ్వాసంతో ఒప్పుకోవడానికి అంగీకరించరు. ఏదేమైనా అన్ని ఆధ్యాత్మిక సత్యాలు వెంటనే అర్థం కావు. ప్రారంభంలో మన ఈ మార్గంపై విశ్వాసం కలిగి ఉండాలి మరియు అభ్యాసం మొదలుపెట్టాలి. అప్పుడే మన అంతర్గత విజ్ఞానం ద్వారా ఆ ఉపదేశాలను అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం కనిపించే వాటిని తప్ప వేరే వాటిని ఎవరైతే నమ్మరో వారు ఇంద్రియములకు గోచరించని భగవంతునికి శరణాగతి చేయరు. శ్రీకృష్ణుడు వీరిని 3వ కోవలోని వారిగా పరిగణించాడు. అసురీ స్వభావం కలవారు. ఈ కోవకు చెందిన వారికి భగవంతుడు ఉన్నాడని తెలుసు, కానీ దుర్మార్గంగా ఈ లోకంలో భగవంతుని సంకల్పానికి పూర్తి విరుద్ధంగా పనిచేస్తూ ఉంటారు. తెలియపరచడమైన భగవంతుని వ్యక్తిత్వాన్ని తమ రాక్షస ప్రవృత్తి కారణంగా అసహించుకుంటారు. ఎవరైనా ఆయన కీర్తిని పాడుతున్నా లేక ఆయన పట్ల భక్తితో నిమగ్నమై ఉన్నా వారు తట్టుకోలేరు. స్పష్టంగానే ఇలాంటి వారు భగవంతునికి శరణాగతి చేయరు. ఈ రోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.